తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది అని చెప్పేసి అంటున్న రాజన్న గారు నాకు చిన్న డౌట్ వచ్చింది. నేపాల్ లెక్కలో తెలంగాణ రేపు జరిగితే తెలంగాణలో జరిగినట్టుగానే ఇదే మునుగోడు ప్రజల లేదంటే మునుగోడు యువత తలుచుకుంటే ఆ పోరుతో మరి మునుగోడు నుంచి ఏమంటారు ఉరికిచ్చి ఎలవడం కూడా ఖాయమవుతుంది. ఎందుకంటే ఓసారి ఎంపీ ఓడిచింది ఏమి లేదు, ఓసారి ఎమ్మెల్యే ఓడిచింది ఏమి లేదు, మళ్ళా ఎమ్మెల్యే ఓడుస్తుంది ఏమి లేదు. అప్పుడు ప్రతిపక్షం అన్నావు, మరి ఇప్పుడు అధికార పక్షం ఉంది, ఏం బీకలేకపోతుంది, మరి వెళ్ళిపో అని రేపు మునుగోడు యువత అంటది అనిపిస్తా కూడా. మరి మీ మునుగోడు యువతే కదా, మరి మేమందరం అనిపించమా? రేవంత్ అన్న కయ్యం పెడతాను నేపాల్తో, మరి అంటారా కోడలికి నిధులు లేపునా అత్త అత్త మర్చిపోయిందంట. ఏం చెప్తాను రేవంత్ రెడ్డికి నిధులు చెప్తాను ప్రజా పరిపాలన పైన, మరి నువ్వేం పడిచినా మునుగోడు కానీ కూడా అడుగుతారా రేపు? అది ప్రతిపక్షంలో వీకలేకపోతుంది, మరి ప్రభుత్వంలో కూడా వీకలేవు, మరి ఏం వీకనిక నువ్వు మరి మునుగోడులో అనుకునేది వెళ్ళిపో అంటారు రేపు ప్రజలు. అప్పుడు ఏం సామాన్ చెప్పండి డిసైడ్గా. ఏడైతే రేవంత్ రెడ్డికి వ్యతిరేక కార్యక్రమంతో అడిగిపోతావు, మరి R&B మినిస్టర్ మీ అన్నేను మీ అన్న మీద పోరు చేయవా? దివీస్ కంపెనీ కాడ కూర్చొని అది చేయరు. ఎవరిని చూతగాలని చేస్తాను, ప్రజలను పిచ్చోళ్ళని చేస్తున్నావా? నీ అన్ననే కాపాడుతావు. రేవంత్ రెడ్డి పైన నేపాల్లో జరుగుతా అంటాను, మరి నీ పైన కూడా నేపాల్ జరగడం మునుగోలు జరిపిస్తా. నేను ఉన్నగా నేను ఎట్లాగో బీసీ బిడ్డల పైన అక్రమ కేసులు పెట్టి బీసీ బిడ్డలను నిర్బంధం చేసి ప్రశ్నిస్తే తట్టుకోలేని గుంజమైనావు కదా. మరి నువ్వు దివీస్ కంపెనీ కాడ పోయి దీక్ష చేయవు అని తావాడు, ఎందుకంటే అన్న ఉన్నాడు కాడ, ఇక్కడ నాకు అన్యాయం జరుగుతుందిగా. ఎవరినా మీరు పిచ్చోళ్ళని చేసేది? మంత్రి పదవి కోసం రంగులు మార్చారు రాజగోపాల్ రెడ్డి గారు. నీ రంగు బయటపడతారు రేపు 2020. 5 ఏళ్లలో ఏం పోషణ అడుగుతారని పైలవంతాను అంతే. 15 రాజకీయ జీవితంలో నువ్వేం పొడిచినావు? ఏం పొడిచింది లేదు, మన్ను కూడా లేదు గట్టి చెప్పాలంటే.